చేస్తున్నాం. ఒక ఉద్యమ నాయకురాలుగా మా డ్యూటీ తెలంగాణని ఎప్పుడు కాపాడుతూ ఉండాలి. మేమందరం కొట్లాడాము. సో నిరంతరం ప్రజలు పక్షాన మేము ఉండాలి. వాళ్ళ సమస్యను శాసన మండలిలో లేవనెత్తాలి, చెప్పాలి. మా ప్రభుత్వాన్ని ఎక్కడన్నా ఏదైనా జరగకుండా ఉంటే వాళ్ళ దృష్టికి తీసుకెళ్ళి చెయ్యాలని కూడా మేము వారిని కూడా రిక్వెస్ట్ చేస్తాం. ఎందుకంటే తెలంగాణ అన్నది మాకు ముఖ్యం, తెలంగాణ అభివృద్ధి ముఖ్యం, తెలంగాణ ప్రజల సంక్షేమం ముఖ్యం. కాబట్టి ఈరోజు మొదటి రోజు కాబట్టి చక్కగా జరగాలి, సాఫీగా జరగాలి. మేమందరం కూడా పద్ధతిగానే ఉంటాం. మేము బయట కొట్లాడే అంత దూకుడు ఉండదు. సాఫ్ట్గా ప్రశాంతంగా శాసన మండలిలో మాట్లాడటం జరుగుతుంది. వాళ్ళ పరిపాలనలో అనేక సమస్యలు ఉన్నాయి. వాళ్ళు చేసిన తప్పుల వల్ల వాళ్ళందరూ అవస్థ పడుతున్నాం. వాళ్ళు సక్రమంగా చేస్తుంటే ఉద్యమాలతో వచ్చిన వాళ్ళు టిఆర్ఎస్ కేసీఆర్ ఇవాళ మొత్తం రాష్ట్రాన్ని అప్పుల రాష్ట్రంగా చేసి వాళ్ళు అనేక సమస్యల్ని ఎక్కడ వేసిన గొంగలు అక్కడే ఉంది. సో దాన్ని మొత్తం సెటరేట్ చేయడానికి మా ప్రభుత్వం ఉంది, చేస్తుంది, ఇంకా కూడా చేస్తుంది. టైం పడుతుంది. ఒకే రోజు అద్భుతాలు జరగవండి. ఎందుకంటే వాళ్ళు చేసిన తప్పులు మరి అప్పులు అన్ని చోట్ల పెట్టారు. మనం అన్ని సెటరేట్ చేయాలని కొంచెం టైం పడుతుంది. కాబట్టి ముందు ఈ వరదల్లో చిక్కుకున్న వాళ్ళందరికీ వాళ్ళకి ఏదైనా తొందరగా వాళ్ళకి అందేటట్టు చేయాలని మేమందరం కోరుకుంటున్నాం. మా ప్రభుత్వాన్ని కూడా అడుగుతున్నాం. ఎందుకంటే చాలా మంది అన్ని కోల్పోయారు పాపం. నిజంగా పంట నష్టం కావచ్చు, అసలు మొత్తం ఇంట్లో సామాన్లు పోయినాయి, బట్టలు పోయినాయి, తిండి కూడా లేదు. అంత దారుణమైన పరిస్థితి. కేసీఆర్ ఎందుకండి అసెంబ్లీకి రాడు? ఆయన ఎన్నుకున్నది అసెంబ్లీకి రావాలని కదా, ప్రజల సమస్యల్ని ప్రజల సమస్య మీద మాట్లాడాలి కదా, ఆయన కూడా మాట్లాడాలి కదా. ఆయన ఫామ్ హౌస్ లో ఉంటే దానికి అర్థం ఏంటండి? అసలు ఆయనకి ఇంట్రెస్ట్ లేదండి. సో టీఆర్ఎస్ పార్టీ టోటల్ ఇంట్రెస్ట్ లేదు. వాళ్ళ వరదల్లో చిక్కుకుని అల్లాడిపోతున్నప్పుడు వాళ్ళ గురించి మాట్లాడాలి కదా, రావాలి కదా. ఏమి రాడు? కాళేశ్వరం కమిషన్ కొనుక్కొట్టాడు ఆయన. మరి ఎక్కడికి వెళ్ళిపోయింది ఇది? అంతేనండి. అసెంబ్లీకి రావాలంటే సిక్ వస్తుంది, కాళేశ్వరం గురించి మాట్లాడాలంటే సిక్ వస్తుంది. ఆయనకు అప్పుడప్పుడు సిక్ వస్తూ ఉంటుందండి. సో సిక్కున్న మనిషి లేకపోతే చెప్పేమనండి, అసెంబ్లీకి రాను, నేను ఎమ్మెల్యేగా నన్ను గెలిపించని నేను రాజీనామా చేస్తాను చెప్పమనండి.